ఎవరైతే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్ర గాయాలై హాస్పిటల్లో ఉన్నారో వారిని పరామర్శించడానికి మరి కాసేపట్లో రానున్నారు. ఇప్పుడే ఆయన కొద్దిసేపటి క్రితము తాడేపల్లి నుండి బయలుదేరారు. అయితే ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారము మరొక వ్యక్తి ఎవరైతే తీవ్ర గాయాలయ్యే 90% గాయాలతో సెవెన్ హిల్స్ హాస్పిటల్లో పైడిరాజు అనే వ్యక్తి ఉన్నారో ఆయన మరణించినట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి జరిగింది. మరొక 5 మంది చికిత్స తీసుకుంటున్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో మరొక 2 ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో మరొక 3 ఉన్నారు. మొత్తం ఈ 5 మందిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా బాధితులకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా అండగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని కూడా చెప్పనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, బాధితులకు ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుందో మొత్తం అన్ని విషయాలను కూడా అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. అవకాశం ఉంటే ఎవరైనా మాట్లాడే పరిస్థితులు ఉంటే ఆ పేషెంట్ల దగ్గరికి కూడా వెళ్ళి ప్రమాదం జరిగిన వివరాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. వైద్యులకు మెరుగైన ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ప్రభుత్వానికి చూపించారు. పూర్తి స్థాయిలో బాధితులు ఆదుకోవాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకుల్ని కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని కూడా చెప్పాలని చెప్పి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి ఓదార్చించారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి ఏ విధంగా ₹1 పరిహారం ఇచ్చారో అదే తరహాలో పరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కానీ లేదంటే కార్మిక సంఘాల నేతలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ